వచ్చే నెలాఖరులోగా బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు రానున్నారు. 10వ తేదీకి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు పూర్తయ్యాక జాతీయ అధ్యక్షుని నియామకం జరగనుంది. ఈసారి దక్షిణాది దళిత నేతకు పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. యువనేతను ఎంపిక చేయవచ్చని సమాచారం. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇటీవల అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది బీజేపీ. ఇదే ఊపుతో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుంటోంది. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. సంక్రాంతిలోగా పార్టీ అన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలను పూర్తి చేయాలనుకుంటోంది. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో దళిత వర్గానికి చెందిన యువనేతను ఎంపిక చేయవచ్చునని సమాచారం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇటీవలే అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. దళిత వర్గానికి చెందిన అంబేద్కర్ ని అవమానించడంతో అణగారిన వర్గాలంటే బీజేపీకి గౌరవం లేదన్న ఫీలింగ్ బాగా వెళ్లింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన ఖర్గే ఉండటం, బీజేపీ దళితులకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దళితుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. గతంలో దక్షిణాది దళితుడు బంగారు లక్ష్మణ్ కి పార్టీ నుండి ఇలాంటి గొప్ప అవకాశం లభించింది. అయితే అవినీతి కేసులో ఇరుక్కుపోవడంతో ఏడాదిలోనే ఆయనకు పదవి పోయింది. నిజంగా దక్షిణాది దళితునికి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరిస్తే అది కర్ణాటక నేతలు ఎగురేసుకుపోయే అవకాశమే ఎక్కువ. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై హడావుడి ఉంది కానీ ఆయన ఓబీసీ నేత. కర్ణాటకకు చెందిన జయరమేష్ 7 సార్లు బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే తమ పార్టీలో దళితులకు పెద్దగా ప్రాధాన్యత లేదని ఇటీవలే సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో దళిత లోక్సభ సీట్లు గుల్బర్గా, చెమరాజనగర్, రాయచూర్, బళ్ళారిని బీజేపీ కోల్పోయింది. అంటే బీజేపీ పట్ల దళితులు కొంత ఆగ్రహంగా ఉన్నారన్నమాట. బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ 10 కోట్లు దాటింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీని పక్కన పెడితే ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ బీజేపీ. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షునిగా హిమాచల్ ప్రదేశ్ బ్రాహ్మణ నేత జేపీ నడ్డా ఎన్నికైన నిర్ణయాలను ఇప్పటికీ అమిత్ షానే తీసుకుంటున్నారు. పార్టీలో మోదీ, అమిత్ షా మాటలకే విలువెక్కువ. బీజేపీని సరికొత్త విజయ తీరాలకు చేర్చింది కూడా మోదీ, షా ద్వయమే. గతంలో వాజ్పేయి, అద్వానీ ఎలా పనిచేశారో అంతకు మించిన జోడీగా పనిచేస్తున్నారు మోదీ, షా ద్వయం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్షిణాది దళితునికి దక్కకపోతే ఉత్తరాది ఓబీసీ వర్గానికి వస్తోందని భావిస్తున్నారు. ఇటు తెలంగాణ, ఏపీలోనూ బీజేపీకి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. దక్షిణాదిన బీజేపీకి కర్ణాటక తర్వాత అత్యంత ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ. అందుకే ఈ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. రేసులో ఈటెల రాజేంద్ర ముందున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇప్పటికే 8 లోక్సభ సీట్లున్న బీజేపీ తెలంగాణలో ఎలాగైనా 12 సీట్లు గెలవాలన్న పట్టుదలతో ఉంది. డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కుర్చీ కోసం తెలంగాణలో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో టచ్ లో ఉన్నారు. తెలంగాణలో కులాల కూర్పు పైన దృష్టి పెడుతోంది బీజేపీ. ఏపీలోనూ బీజేపీ ప్రెసిడెంట్ మారనున్నారు. పురంధేశ్వరి స్థానంలో కొత్తవారు వచ్చే ఛాన్స్ ఉంది. పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయిలో చురుగ్గా పనిచేసే వారికి ఛాన్స్ ఇస్తే పార్టీ కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటాయని భావిస్తున్నారు. సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. యువనేతలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ పేర్లు సైతం ఉన్నాయి. యువనేతలిద్దరూ బీజేపీలోనే మొదటి నుంచి ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నా ఎంతవరకు పార్టీని లాక్కు రాగలరో చెప్పలేం. సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డికి కూటమి సర్కార్లోని ఇతర పార్టీలతోనూ మంచి సంబంధాలున్నాయి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తినే ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేది ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వస్తున్న ఒక ప్రెజర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకుని మోడీ గారు వాళ్ళు ఇది చేయగలుగుతారా? ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎవరు కనిపించట్లా. కేరళ నుంచి ఎవరు కనిపించట్లా, కర్ణాటక నుంచి
యడ్యూరప్ప లాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నా కూడా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు చాలా దారుణమైన ఆరోపణలు ఉన్నాయి. సో కర్ణాటక నుంచి సరైన వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు, తమిళనాడు నుంచి కూడా ఎవరు సరైన వ్యక్తులు, అందరూ జూనియర్సే ఉన్నారు, అక్కడ సీనియర్స్ ఎవరు కనిపించట్లా. ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి లేదంటే తెలంగాణ నుంచి ఇవ్వాలి. తెలంగాణ నుంచి ఇవ్వాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి ఇవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉన్నా కూడా ఆ జాతీయ స్థాయి అధ్యక్షులు లేదంటే అధ్యక్షురాలు ఆ పదవికి సరిపడే వాళ్ళు ఎవరు లేరు. సో అందువల్ల తెలంగాణ నుంచి ఇస్తే కిషన్ రెడ్డి గారికి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తే కనుక రామ్ మాధవ్ గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. సామాజిక సమీకరణాలు, అనుభవం, పార్టీపై విధేయత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అధ్యక్షుడిని ఖరారు చేయనుంది బీజేపీ. దక్షిణాదిన కర్ణాటక తర్వాత అధికారంలో రాగల ఏకైక స్టేట్ తెలంగాణ. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల బీజేపీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోతోంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని తన బలాన్ని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో బలం ఉండగా గ్రామీణ ప్రాంతాలలో బలపడేందుకు ఆ పార్టీ శ్రమిస్తోంది. 2025లోనైనా దక్షిణాది రాష్ట్రాలలో బలపడేందుకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది.